అధ్యాయంలో ఏమన్నాడంటే 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరియైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడు జాగ్రత్తగా, అంటే సంఘ నిర్మాణము విషయములో జాగ్రత్త. ఏదో ఒక బిల్డింగ్ కట్టేసి బోర్డు పెట్టేసి సంఘం ప్రారంభించేస్తే మంచిదే, దేవుని సేవ చేయాలి, కానీ జాగ్రత్త అన్నాడు. దేవుని సేవ చేయండి కానీ జాగ్రత్త. సువార్త చెప్పండి కానీ జాగ్రత్తగా చెప్పండి. సంఘారాధనను నడిపించండి కానీ జాగ్రత్తగా నడిపించండి. సువార్త చెబితే పౌలు చెప్పినట్టు చెప్పాలి. సంఘము నడిపిస్తే పౌలు నడిపించినట్టు నడిపించాలి. మన ఆరాధన క్రమములో ప్రతి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం ఉండి తీరాలి. అది పౌలు పద్ధతి. అపొస్తలుల యొక్క పారంపర్యం, అపొస్తలుల యొక్క పద్ధతి ప్రకారం మన సంఘాలు నడిపించకపోతే మన సేవను దేవుడు అగ్నితో పరీక్షించి చూస్తాడట. అది భగ్గున బూడిదైపోతుందట. తీర్పు దినాన మనకు నష్టం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది. నరకానికైతే పోము. సేవను సరిగా జరిగించకపోతే నరకానికైతే వెళ్ళం. కానీ కాలిపోతున్న ఇంటిలో నుండి ఏమీ తెచ్చుకోలేక బయటికి ఒక్క గంతేసి బయటకు వచ్చి కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలు దక్కినే చాలరా బాబు అనుకొని తాను సంపాదించినటువంటి డబ్బులు అన్నీ బూడిదైపోతుంటే ఏడుస్తూ చూసి పోన్లే ప్రాణాలు దక్కినాయి అనుకునే మనిషిలాగా చాలామంది పరలోకంలో ఉంటారు. ఈ భూమి మీద చాలా సేవ చేశారు, చాలా ప్రసంగాలు చేశారు, చాలా గుడులు కట్టారు, కానీ వాడి సేవ అంతా కాలిపోయిందంట. ఎందుకంటే వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడును వేయకూడదు, వేయనేరడు. ప్రతి వాడు ఆ పునాది మీద ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది బంగారము వెండి వెలగల రాళ్లతో కడుతున్నారు, మరి కొంతమంది కర్ర గడ్డి కొయ్యకాళ్ళతో కడుతున్నారు. ఎవరి సేవ దేవునికి ఎంత ప్రీతికరమో నిగ్గు తేలేది, వాళ్ళ అర్హత ఎంతో తెలిసేది క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఈ భూమి మీద గుర్తింపు పొందని సేవకులు ఉంటారు. పరలోకంలో వాళ్ళకి ఉన్నత బహుమానం ఇవ్వచ్చు, మనకు తెలియదు. ఈ భూమి మీద మహాఘనత వహించిన సేవకులు ఉంటారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళకి అసలు బహుమానం ఉండకపోవచ్చు, ఏమో వీడే ఉండకపోవచ్చు, చెప్పలేము. గనక జాగ్రత్త పడాలి. ఈ మట్టి దేహంలో మనం ఉన్నంత వరకు కడబోర ధ్వనించి మనం మహిమలోకి వెళ్ళిపోయేదాకా మనము భయముతోనూ వణుకుతోనూ మన రక్షణ కొనసాగించుకోవాలి. భయాన్ని వదిలేయొద్దు. ఏం పర్వాలేదులేండి, నేను ఎలాగైనా బ్రతుకుతా, ఎలాగైనా బోధ చేస్తాను, పర్లేదు అనుకున్న ప్రతి ఒక్కడు దారుణంగా దెబ్బతింటాడు. ఇలాంటి దుర్బోధలు ఎందుకు వస్తాయి? దేవుని ఆలయమును గూర్చి అవగాహన లేక. నేనొక ఆలయాన్ని, నాకు అప్పగించబడిన విశ్వాసులు ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలయము, వీళ్ళందరూ కలిసిందొక మహాదేవాలయం. విశ్వాస అనే వ్యక్తిరూపక ఆలయాన్ని కూడా నేను పాడు చేయొద్దు, సంఘరూపక దేవాలయాన్ని కూడా పాడు చేయొద్దు. శరీర కార్యాల ద్వారా వ్యక్తులు పాడైపోతారు. వాక్య వ్యతిరేకమైన దుర్బోధల ద్వారా, అపోస్తలుల బోధకు వేరైన పద్ధతుల ద్వారా మనం సేవ చేస్తే సంఘ దేవాలయం పాడైపోతుంది. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని, చాలా భయం గొలిపే మాట,
దేవుడు వాడిని పాడు చేస్తాడు. ఎరా, నీ కోసం నేను నా రక్తమును చిందించి, నీ మనోనేత్రాలు వెలిగించి, నీకు రక్షణ భాగ్యమునిచ్చి, నూతన జన్మ కలిగించి, పరిశుద్ధాత్మ అభిషేకమునిచ్చి, నా ఘనమైన సేవకు పిలిచి, వరములిచ్చి వాడుకొని, అన్నవస్త్రాలు ఇచ్చి పోషించి, సమాజం అంతా నీకు వందనాలండి అని చెప్పే స్థితిలో నిన్ను పెడితే నువ్వు నా సంఘాన్ని పాడు చేస్తావు. నువ్వు దైవ సేవకులకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మరి కఠినమైన తీర్పు ఉండబోతుంది. ఎవరు చెప్పారన్నమాట? యాకోబు. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందబోతున్నాము. నాకు ఆ భయం ఉంది, మనందరికీ ఉండాలి. అలా భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, భయము కలిగి బోధ చేసేవాడు ధన్యుడు. క్రీస్తు న్యాయపీఠమును ఎల్లప్పుడూ కళ్ళ ముందు దర్శిస్తూ సేవ చేసే ప్రతి దైవజనుడు ధన్యుడు. క్రీస్తు న్యాయపీఠాన్ని కళ్ళతో చూస్తూ అనుదినము జీవించే ప్రతి క్రైస్తవ విశ్వాసి ధన్యుడు, ధన్యురాలు. తీర్పు కొట్టున్న దాన్ని మర్చిపోయామంటే దెబ్బతింటాం. మనం నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా అనే తీర్పు కాదు. ఆ తీర్పు మన బాప్తిస్మ దినాన్నే జరిగిపోయింది. ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడికి ఏ శిక్షా విధి లేదు. కానీ విశ్వాసులకు ఇంకో తీర్పు ఉందండోయ్. పరలోకంలో వీడు ఫుట్పాత్ మీద ఉంటాడా, తోటమాలి పనిచేస్తాడా, రథం తోలుతాడా, లేకపోతే సింహాసనం ఎక్కి కిరీటం పెట్టుకొని యుగయుగాలు విశ్వాన్ని అనేక ప్రపంచాలను ఏలుతాడా? ఈ డిగ్రీస్ ఆఫ్ గ్లోరీ మాత్రం ఉంది. అందరూ ఒకే మహిమలో ఉండరు. ఇది 100% గ్యారంటీ. పౌలు భక్తుడు తనకున్నదంతా ధారపోసి, నన్ను నేనే పానార్పణముగా అర్పించుకుంటున్నాను, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నాకంటూ ఒక లైఫే లేదన్నాడు ఆయన. కొంతమంది దశమ భాగం ఇవ్వాలంటే విసుక్కుంటారు. ఏమండి, పాస్టర్ గారు దశమ భాగం గురించి మీరు మాట్లాడేది ఉంటే మళ్ళీ నాకు ఫోన్ చేయకండి అని చెప్పేసినటువంటి పాస్టర్లు అంటున్నా నేను, నోరు జారలా. ఎందుకు తెలుసా? లేవీయులు కూడా తాము తీసుకునే దశమ భాగము దేవుని మందిరానికి తెమ్మని ఆజ్ఞ ఉంది. ఏం పాస్టర్ గారు, మరి మీరు సంఘం నడిపిస్తున్నారు, దశమ భాగాలు వస్తున్నాయి కదా, దశమ భాగము ఇస్తున్నారా అని హెచ్చరిక చేద్దామని ఒక ఆయన ఫోన్ చేస్తే, ఈ టాపిక్ అయితే ఇంకోసారి నాకు ఫోన్ చేయొద్దు బ్రదర్ అని. తను తానే పానార్పణముగా ధారపోసుకున్న పౌలుకు ఈ దశమ భాగం ఇవ్వడమే న్యూసెన్స్ అనుకున్న వాడికి ఒకటే అంతస్తు ఉంటుందండి. అది న్యాయమా? నీతి న్యాయము ఆయన సింహాసనానికి ఆధారం. ఈ భూమి మీద నీవు ఏ విలువలతో జీవిస్తావో దానికి తగిన బహుమానమే, తగిన అంతస్తు నీకు పరలోకంలో ఉంటుంది. ఈ లోకంలో ఘనమైనటువంటి అంతస్తులో ఉన్నటువంటి విశ్వాసులు, సంఘ పెద్దలు, పెద్ద పెద్ద బోధకులు అక్కడ తోటమాలి పదవులు ఉండొచ్చు. ఇక్కడ పాపం పల్లెటూళ్ళలో ఉండి గుర్తింపు లేకుండా ఉండి దేవుని కొరకు సర్వము ధారపోసినటువంటి గుర్తింపు లేని అనామక విశ్వాసులు కిరీటాలు పెట్టుకొని సింహాసనం ఎక్కి ఉంటే ఈ రెవరెండ్ డాక్టర్ గారికి మతిపోతుంది. ఎరా నువ్వు ఎట్లా ఎక్కేవరా అక్కడికి, నాకు దొరకలేదే, ఎలాగెక్కేసావు సింహాసనం? నాకున్నదంతా ఏసైకి ఇచ్చేశాను పాస్టర్ గారు, పాపం మీరు అక్కడ ఉండిపోయారా? ఏంటండి ఇంత దారుణం అంటే, వేషధారిగా బ్రతికాను, అందరినీ మోసం చేశాను, ఇదిగో నాకు దేవుడు ఈ నిత్యమైన తీర్పు తీర్చాడు అని చెప్పుకోవాలి. గనుక దేవుని బిడ్డలారా, మనం సరిగా ఎదగకపోవడానికి కారణం, దుర్బోధలు వ్యాప్తి చెందడానికి కారణం
అనేక శరీర కార్యాల్లో పడిపోయి మనమే పాడైపోవడానికి కారణం అంతా ఒకటేంటంటే దేవుని ఆలయం అనే శ్రేష్టమైన అంశాన్ని గ్రహించకపోవడమే. అందుకే మీరు ఎరుగరా అన్నాడు. మీలో ఈ కార్యాలు జరుగుతున్నాయని నేను విన్నాను, మీరు దేవుని ఆలయం అని మీకు ఇంకా తెలీదా? నేను వేసిన పునాది కాక వేరే పునాది మీద ఎవడెవడో కట్టుతున్నాడని విన్నాను, ఇది దేవుని ఆలయం అని మీకు తెలీదా అని కోపడుతున్నాడు అన్నమాట. అది అంశం. కనుక దేవుని ఆలయం అంటే ఎవరో ఏమిటో ఎలా కాపాడాలో ప్రతి విశ్వాసి తెలుసుకొని ఉండాలి, ప్రతి అభిషిక్త దైవజనుడు తెలుసుకొని ఉండాలి. లేకపోతే కడబూర ధ్వనించిన తరువాత ఉండేది గొర్రెపిల్ల పెళ్లి విందు కాదు, తోలు తీసే కార్యక్రమమే ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానా, కమాన్ దేవదూత గారు ఎక్కడ? పరలోక మైసూరు పాకులు, పరలోక లడ్డూలు, పరలోక జిలేబీలు అంటే ముందు నిలబడ లెక్క చెప్పు. ప్రతివాడు తన గురించి తానే దేవునికి లెక్క అప్పచెప్పవలసి. ముందు లెక్కలు తేల్చాలి. తర్వాత నువ్వు మైసూరు పాకులు తింటావో పచ్చిమిరపకాయలు తింటావో అప్పుడు అక్కడ తేలుతుంది. యేసు రెండవ రాకడ ఆషామాషి వ్యవహారం కాదు. మనం భయపడాలి. పవిత్రమైన భయము కలిగి, జాగ్రత్త కలిగి క్రైస్తవ జీవితం జీవించిన, సేవ చేసిన మనము దేవుని ఆలయము అనే పవిత్రమైన వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని మనం జీవిద్దాం. దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం. అందరం రెండు చేతులు ఆకాశంతటి పైకెత్తి మన ప్రభువుకు స్తుతి ఆరాధన చెల్లిద్దాం. ఆలయము మీరే ఆలయమని చెప్పిన కరుణా సంపన్నుడమైన తండ్రి నీకు స్తోత్రం అని చెప్దాం. నాలో నివాసం ఉండడానికి ఇష్టపడ్డ దేవా నీకు స్తోత్రం. నీవు నివసించుటకు యోగ్యమైన స్థలముగా నా బ్రతుకును నేను మార్చుకోవడానికి సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రము దుర్బోధలు కానీ శరీర కార్యాలు కానీ లేనటువంటి పరిశుద్ధ దేవాలయముగా నేను మారుటకు సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవ, సర్వాశీర్వాదములకు మూల కారణభూతుడానికి వందనములు చెల్లిస్తున్నాం. నీ వాక్యం పంపించినావు, నీకే స్తోత్రాలు, కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం మాలో ఫలింపజేయండి. మేము అందరము కూడా నీ వాక్యమును, నీ గద్దింపును, నీ హెచ్చరికను స్వీకరించి భయము కలిగి, వణుకు కలిగి, యెహోవా ఎందైనా భయము పవిత్రమైనదని చెప్పినట్లుగా ఈ పవిత్రమైనటువంటి దైవ భయము కలిగి మా జీవితాలు కట్టుకోవడానికి, మా సంఘాలు కట్టుకోవడానికి, మా సేవను కట్టుకోవడానికి సహాయం చేయండి. మా బ్రతుకులను, మా సేవలను కూడా అగ్ని చేత మీరు పరీక్షించినప్పుడు ఏమాత్రము కాలిపోకుండా మేలిమి బంగారము కనబరుటకు సహాయం చేయండి. మా యందున్న పరిశుద్ధాత్మ దేవుడా, ఇటు క్షేమస్థితులు మమ్మల్ని నడిపించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వజగద్రక్షకుడు యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరువచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. అందరికీ వందనాలు.